ఏపీ పీటీడీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు చిత్తూరు 2వ డిపో వద్ద జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎంయు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జేవి భాస్కర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను సంస్థ ఉద్యోగుల పరంగానే నిర్వహించాలని, 12వ పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, పెండింగ్ డిఏలు వెంటనే చెల్లించాలని, ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ పేరిట బస్సు డిపోలను ఖాళీ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విధానాన్ని మానాలని డిమాండ్ చేశారు. కార్మిక పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ 12వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి మణి మాట్లాడుతూ సమస్య ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు డిపో కార్యదర్శి వినోద్ కుమార్, ఉప కార్యదర్శి గోపీనాథ్, మంజుల, కార్మిక పరిషత్ డిపో కార్యదర్శి జీవానందం, గ్యారేజ్ నాయకులు తులసి, సతీష్, అనిత, ప్రభాకర్, పలువురు ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఆర్టీసీని రక్షించుకోవాలా, భావితరానికి ఆర్టీసీని నిలబెట్టాల సంస్థనని చెప్పి ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రధాన అసోసియేషన్లు అన్ని కలుపుకొని ఈరోజు ఆర్టీసీ పరిరక్షణ అనే ధ్యేయంగా ఈరోజు కమిటీగా ఏర్పడడం జరిగింది. మేమైతే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదు, ఒకటి చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం ఏదైతే కొత్తగా ప్రవేశపెడుతుందో ఎలక్ట్రానిక్ బస్సులు, పేరు మీరిట బస్సులు డిపోలు ఖాళీ చేసే విధానాన్ని మానాలి. ప్రభుత్వానికి అత్యంత ఆదరణ కల్పించినటువంటి శ్రీశక్తి పథకం ఏదైతే ఉందో దానికి సరిపడ బస్సులు లేకుండా తీవ్ర ఇబ్బందులతో ఎదుర్కొంటాను. ఈ సందర్భంలో ఈ ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొస్తే 100 మంది ఎక్కుతున్నటువంటి బస్సులు 30 మంది ఎక్కితే డోర్ వేసి వెళ్ళిపోతే అధికారులు ఏం చర్య తీసుకుంటారు? ఈ రోజు చప్పట్లు తడుతున్నటువంటి అధికారులు ఏములు దాక్కుంటారో తెలియదు. కానీ మేమైతే మాత్రం వాస్తవాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ రోజు ఆర్టీసీ పరిరక్షణ ధ్యేయంగా ఈ రోజు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఏర్పడినాం. మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, మీరు ఏదైతే బస్సులు కొంటారో దాన్ని ప్రభుత్వ పరంగా కొనండి. దాంట్లో ఉండే ఉద్యోగుల్ని ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి గ్యారేజీలకు ఆ ఎలక్ట్రానిక్ బస్సులతో శిక్షణ కల్పించి వాళ్ళని దానిలోకి తీసుకురండి. భావితరంలో ఉద్యోగులు లేకుండా నిరుద్యోగులు ఎంతో మంది ఉంటే వాళ్ళని ప్రభుత్వ పరంగా ఉద్యోగులుగా తీసుకుని వారికి ఈ కొత్త విధానంలో ఆర్టీసీ ద్వారా నడపండి. ఆర్టీసీ పరిరక్షణ పేరు బిడ్డ మేము ఈ చేస్తున్నటువంటి పోరాటం ప్రభుత్వం చేసుకోవాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రేపు 2 రోజులు ధర్నా కార్యక్రమం గేట్ మీటింగ్ నిర్వహించాం. భవిష్యత్తులో ఏదైతే రాష్ట్ర కమిటీ పిలిపిస్తుందో ఆ పిలుపు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖ వేదిక మీద జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము అందరి ఒకటే మాట చెప్తున్నాం. ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కాడు, సమస్యలు సాధించేంత వరకు పోరాటం సాగమని చెప్పి కోరుకుంటూ సెలవు. జేఏసీ నాయకులు అందరూ కూడా మాకు ప్రధాన డిమాండ్ అయినటువంటి ఈ ఎలక్ట్రికల్ బస్సుల మీద ఈరోజు పోరాటం అయితే పచ్చగా జరుగుతుంది. ఈ ఏదైతే మీరు పినాకల్ కమిటీతో అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ని నిరోధంగా అగ్రిమెంట్ని రద్దు చేసి ఏదైతే ఈ ఎలక్ట్రికల్ బస్సులను మొత్తం ఆర్టీసీ కొనుగోలు చేయాలా. ఆర్టీసీలో ఉన్నటువంటి స్కిల్డ్ మెకానిక్ అందరూ ఉన్నారు, వీళ్ళ చేతనే మెయింటైన్ చేసి ఈరోజు ఆ బస్సును నడపాలని కోరుకుంటున్నాము. లేకపోతే ఏదైతే ప్రభుత్వం ఈరోజు చాలా శక్తివంతంగా నిర్వహించినటువంటి శ్రీశక్తి పథకం ఏదైతే ఉన్నాయో అది నీరు కాయే ప్రమాదం అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మా బస్సులో ఈరోజు అయితే 50 మంది ఎక్కాల్సిన బస్సులో 120 మంది ట్రావెల్ చేస్తున్నారు. ఆ ఎలక్ట్రికల్ బస్సులో 35 మంది 40 మంది అయితే ఎక్కడ ఆగిపోతాదో తెలియని పరిస్థితి వస్తాయి. కాబట్టి మీరు వెంటనే మీరు ఏదైతే తీసుకున్నారో ఆ చర్య అయితే చాలా తప్పు. మీకు అధికారిక సూచనలు పక్కన పెట్టి ప్రభుత్వం కూడా దాన్ని వెంటనే ఇది అప్రమత్తమయ్యి రాబోయే కాలం జరిగేటువంటి ప్రమాదం గుర్తించాలా. అదేవిధంగా మాకు ఆర్టీసీలో గత 23 జరగాలి పీఆర్సీ వెంటనే ప్రకటించాలా. ఐఆర్ ఇవ్వాలా, పెండింగ్ సమస్యలు అన్నింటినీ ప్రకటించాలా. ఖాళీలు ఏదైతే ఉన్నాయో 10,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈరోజు ఉన్న కార్మికులు డబుల్ డ్యూటీలు చేయండి, ఈరోజు బస్సులు కదిలే పరిస్థితి లేదు. ఆర్టీసీలో ప్రతిరోజు కనీసం ఒక చిత్తూరు డిపోలోనే 30 మంది డ్రైవర్లు కండక్టర్ డీడీ చేస్తున్నారు. డీడీ చేస్తే తప్ప బస్సులు బయట వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ప్లేస్ లో మీరు వెంటనే ఆ విధంగా రాష్ట్రం మొత్తం మీద 10,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వెంటనే 4,000 బస్సులు కొనాలా, కొని ఆర్టీసీ నడిపే విధంగా చర్య తీసుకోవాలా. లేని పక్షంలో రాబోయే కాలంలో ఉద్యోగ సంఘాలు మొత్తం కూడా ఐక్యమై ఇప్పటికే ఆర్టీసీ ఫస్ట్ ఫేజ్ లో రోడ్డు మీద రావడం జరిగింది. రాబోయే ఉద్యోగ సంఘాలు మొత్తం కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితి. కాబట్టి
ప్రభుత్వం ముందుగానే గ్రహించి రాబోయే ప్రమాదం గ్రహించి మీరు దీన్ని ఈ సమస్యను ఇప్పటితో సాల్వ్ చేసి దీన్ని చర్య తీసుకుంటా కోరుకుంటూ ఏపీఎస్ఆర్టీసీ